మళ్ళీ సిరి కనిపించకపోవడం ఏంటి? నిజం అగ్రజ. ఉదయాన్నే వదిన సిరికి పాలివ్వడానికి గదిలోకి వెళ్ళింది. అప్పటికి గది తలుపులు తెరిచున్నాయట. లోనికి వెళ్ళి చూసేసరికి పాప కనిపించలేదు. ఇల్లంతా వెతికారా? వెతుకుతూనే ఉన్నావు అగ్రజ, ఎక్కడ కనిపించలేదు. మరి పోతురాజు సాకి ఎక్కడ? వాళ్ళు వెతుకుతున్నారు అగ్రజ. ఛ! ఇంట్లో ఇంతమంది ఉండి కూడా ఒక చిన్న పిల్లని బయటికి ఎలా వదిలేశారు? అసలు అంజలి ఎక్కడ? వదిన కూడా సిరిని వెతుక్కుంటూ అటువైపు వెళ్ళింది అగ్రజ. సిరి! సిరి! సరే సరే, నేను కూడా బయటకు వెళ్ళి చూస్తాను, నువ్వు కూడా వెతుకు. హా? నీ హనీ చాలా కోపంగా ఉంది. నా మీద కోపం ఎందుకు? నేనేం చేయలేదుగా. ఆ కోపం నీ మీద కాదు, నీ నుంచి తనని దూరం చేసిన వాళ్ళ మీద. అసలు ఎవరు దూరం చేశారు? దూరం ఎవ్వరు చేసినా నీకు దగ్గరవ్వడం కోసమే ప్రయత్నిస్తోంది. అమ్మో, నా హనీకేమైనా డేంజరా? నీ హనీకి సమస్య, సమస్యకే సమస్యను తెప్పించగలదు. చావుకే భయాన్ని పరిచయం చేసే శక్తి నీ హనీ సొంతం. అది ఆడుకునే బొమ్మ కాదు, మనుషుల్నే ఆడించే బొమ్మ. సిరి! 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 ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరంలో ఉన్నా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నిన్నెప్పటికీ వదిలిపెట్టదు. అవును, నా హనీ కూడా నన్ను వదిలి వెళ్ళను అని చెప్పేది. ముందు నా హనీ ఎక్కడుందో కనుక్కో. దీని మీద నీ చేతులు పెట్టు. సిరి! 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 సిరి!
బ్రేస్లెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వేం కంగారు పడకు. నీ హనీ తప్పకుండా నీ దగ్గరకొస్తుంది. నిజంగానా? నిజంగా. కాన్సంట్రేట్. సిరి, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మమ్మీ అది అడుగుతుంది నిన్నే. నాకు చెప్పకుండా ఎక్కడికి రాకూడదని చెప్పలేదా నీకు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అరే పాపం చిన్న పిల్లండి, అలా భయపడితే ఎలా? ప్లీజ్, నా కూతురుతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు. చిన్న పిల్ల చెప్పకుండా బయటకు వచ్చేసి ఇలా ఏ సంబంధం లేని మీ ఇంట్లో కూర్చుంటే కంగారు పడకుండా ఆనందపడమంటావా? ఓకే 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 కూల్. మీ పెయిన్ని నేను అర్థం చేసుకోగలను. అసలు నా పాప నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? నువ్వే తీసుకొచ్చావా? అవును, నేనే తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చావు? ఇలా తెలియని పాపని ఇంటికి తీసుకురావాలంటే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలన్నా సెన్స్ లేదా? హలో, ముందు నేను చెప్పేది మీరు వినండి. ఆ తర్వాత మీకే మొత్తం అర్థం అవుతుంది. ఇంకా ఏం అర్థం అవ్వాలి? కనిపిస్తుందిగా.
కొన్నిసార్లు మనకి కనిపించేదంతా నిజం కాదు. ఏదైనా మనం నమ్మితేనే నిజానికి అబద్ధానికి ఉన్న తేడా తెలుస్తుంది. అవన్నీ మాకు తెలుసు. ముందు నా పాపని ఎందుకు తీసుకొచ్చావో అది చెప్పు. నేను ఇంట్లోకి వస్తుంటే పాప రోడ్డు మీద హాని హాని అని వెతుకుతుంది. సరే, నా దగ్గర చాలా బొమ్మలున్నాయి కదా, నచ్చితే తీసుకుంటుందని ఇంట్లోకి తీసుకొచ్చాను. అది కూడా తప్పేనా? అవును, తప్పే. ఇంత చిన్నపిల్ల రోడ్డు పైన కనిపిస్తే తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగించాలి గాని ఇలా ఎవరు ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోరు. ఓ అవునా, నాకు అస్సలు తెలీదు. ఇప్పుడు మీరు చెప్పారుగా, ఇక మీదట అలానే చేస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ చీకట్లో ఈ బాటిల్స్, ఆ దయ్యాల బొమ్మలతో ఈ డ్రగ్స్ ఏం చేస్తున్నావు వీటితో? అది నీకు అనవసరం అనుకుంటా. నా ఇల్లు నా ఇష్టం. నాకు నచ్చినట్టుగానే పెట్టుకుంటాను. నీకేంటి ప్రాబ్లం? మీ ఇంటి పక్కన ఉండాలంటే మీకు నచ్చినట్టు ఉండాలా? ఇవి అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్. వీటిని వాడటం చట్టరీత్యా నేరం. చిన్న జలకిచ్చాను. ఓ, అయితే ఆ రోజు మా ఇంటికి వచ్చింది కూడా నువ్వే అన్నమాట. ఎస్, అది నేనే. చూసింది చాలు. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. రా సిరి.
అగ్రజ పాప జాడేమైనా తెలిసినదా? ఛా, లేదు, మొత్తం వెతికాను, ఎక్కడా కనిపించలేదు. బాబుగారు. సాకి, పాప కనిపించిందా? లేదయ్య గారు, ఎక్కడ కనిపించలేదు. అసలు ఏం చేస్తున్నారు మీరంతా? పాప విషయమునందు నాకెందుకు కీడు సంకించుచున్నది. రక్షక భటులకు వినవించినా ఏదైనా ప్రయోజనం ఉండునని నాకు అనిపించుచున్నది. అవసరం లేదు. సిరి, రా. సిరి, మీ ముద్దుల కూతురు ఏం చేసిందో అడగండి. నిన్న నేను దీన్ని కొట్టినందుకు అందరూ నేనేదో తప్పు చేసినట్టు చూశారు. ఇప్పుడు దీన్నేం చేయాలి? చెప్పండి. అసలు ఇంతకీ సిరి ఎక్కడికెళ్ళింది? వెళ్ళి పక్కనున్న ఆ తాగుబోతు దాని ఇంట్లో కూర్చుంది. అదే ఈ ఇంటి పాత ఓనర్ అన్నారుగా, దాని ఇంట్లో ఉంది. అక్కడ కూర్చొని దానితో కలిసి మాయలు మంత్రాలు అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది. సిరి, నీకేం చెప్పాను? నీకు ఏ అవసరమున్నా మమ్మీని అడగాలి, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పానా లేదా? అవును డాడీ, చెప్పారు. మరి ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు? అది కాదు డాడీ, నా హనీ 2 days నుంచి కనిపించడం లేదు కదా. అవును, అయితే మార్నింగ్ నా హనీ కళ్ళలో కనిపించి నాకు భయంగా ఉంది, నన్ను వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది. నిన్న మ్యాజిక్ ఆంటీ తన మ్యాజిక్ తో హనీ ఎక్కడుందో కనుక్కుంటాను అనంది. అందుకే తనను కలిసి హనీ ఎక్కడుందో చూద్దామని వెళ్ళాను. నేనే తప్పు చేయలేదు డాడీ, హనీ కోసమే వెళ్ళాను అంతే. సిరి, ఇచ్చుడు, నీ హనీ ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను, ఓకేనా? నిజంగా? అవును సిరి, నీ హనీ ఎక్కడున్నా డాడీ తీసుకొస్తాడు. కానీ నువ్వు నాకొక పని చేయాలి. ఏం చేయాలి డాడీ? ఇంకెప్పుడు ఇల్లు వదిలి వెళ్ళనని నాకు ప్రామిస్ చేయాలి. అలాగే డాడీ. ప్రామిస్? ప్రామిస్ డాడీ. ప్రామిస్? ప్రామిస్ మమ్మీ. సరే, ఇంక నువ్వు లోపలికెళ్ళు. అలాగే డాడీ. మనం పాపని సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అంజలి. జస్ట్ బొమ్మే కదా అనుకున్నాం, కానీ దాని మీద అంత ఎఫెక్షన్ పెంచుకుందని తెలుసుకోలేకపోయాం. అవునండి, రాత్రిపూట హనీ హనీ అంటూ కలవరిస్తోంది. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా కొన్ని రోజులు పాపని అబ్జర్వ్ చేయడం మంచిది అనిపిస్తుంది. అయితే ఈ రోజు నుండి
పాపకి తోడుగా తన రూమ్లోనే పడుకుంటానండి.